సో మీరు మ్యారేజ్ ఒక అండర్స్టాండింగ్తో మ్యారేజ్ చేసుకున్నారు అండ్ యూ బీన్ కీపింగ్ ఇట్ అప్ ప్రాపర్గా ఇప్పటి వరకు కూడా. అండ్ సినిమాలకి మళ్ళీ ఒక్కసారి సినిమాల వైపు మనం తిరిగితే ఇప్పుడు పోక్రీ సినిమాలో మీ క్యారెక్టర్ ముందు కనకాల రాజీవ్ కనకాల కనుక్కున్నారు. అవును కరెక్ట్. ఏమైందంటే అది జగన్ గారిని నాకు మహేష్ గారే పరిచయం చేశారు. ఒక రకంగా బోత్ జగన్ గారిని త్రివిక్రమ్ గారిని మహేష్ గారే పరిచయం చేశారు నాకు. అతడు సినిమాకి ఫస్ట్ అతడులో చిన్న క్యారెక్టర్ చేశాను నేను త్రివిక్రమ్ గారి ఫిలింలో, శివారెడ్డి అనేది ఒకటి క్యారెక్టర్ ఒకటి చేశాను. అది కూడా ఆల్రెడీ ఒక యాక్టర్ని పెట్టి సమ్ రీజన్స్ నాకు తెలియదు, అది ఎందుకో వర్కౌట్ అవ్వకో ఏదంటే అప్పుడు మహేష్ గారే చెప్పారు ఇలా. అప్పటికే నేను ఒక్కడే చేస్తున్నాను కదా, సో అలా నాకు ఇద్దరు డైరెక్టర్స్ని ఆయన పరిచయం చేశారు మహేష్ గారు. సో జగన్ గారు ఫర్ పోకిరి కూడా ఏమైందంటే అదే అతడిలో రాజీవ్ కనకాల చనిపోతాడు. రాజీవ్ అన్న కొంచెం ముందే సీన్లో చనిపోవడం వల్ల రిపీట్ లాగా ఉంటుందని చెప్పేసి అప్పుడు పెట్టిన క్యారెక్టర్. ఓకే, సో అలా నేను చేశాను. అవునులే, అవును. సో అలా జరిగింది. కరెక్టే. అతడిలోని క్యారెక్టర్ చనిపోయిన తర్వాత కదా మహేష్ బాబు ట్విస్ట్ కూడా కదా సినిమాలో. ఇది పోకిర్లా అదే ఇప్పుడు నాజర్ గారిది నాది ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది కదా, సో సేమ్ రిపీట్ గా అనిపించొచ్చేమో, గెస్ట్ చేస్తారేమో ఒక ఆలోచన అనుకుంటున్నాను నేను 100%. సో అందుకని చెప్పేసి పెట్టాను నన్ను, అంతే తప్పితే వేరేదేం లేదు అందులో. చాలా మంచి క్యారెక్టర్ మీది. మంచి క్యారెక్టర్. నాకు పోకిరి విక్రమార్కుడు ఒక అంటే ఒక ఫిరోషియస్ విలన్, ఒక రోల్, ఒక సాఫ్ట్ క్యారెక్టర్ రెండు ఒకేసారి పడ్డాయి. ఆల్మోస్ట్ మంత్స్ డిఫరెన్స్ లో వచ్చేసారు రెండు సినిమా. దాన్ని ఏమంటారు, బాడీ డబుల్ అంటారే అలాగా. అవునండి. ఏది మహేష్ బాబు క్యారెక్టర్ అసలు ఒరిజినల్ గా మీది. అవునండి. అండ్ మహేష్ బాబు అదే ఆ రెండు మిక్సింగ్. ఏం ఫిలిం సార్ అది, అయ్యో ఏం సినిమా సార్. ఇప్పటికి చూస్తున్నానండి, ఎంత అబ్జార్బింగ్ గా ఉంటుందంటే ఆ బిట్లన్నీ కట్ చేసి యూట్యూబ్ నిండా పోకిరియే ఉంటుంది. అవును కదా. అవునండి. నాకు జగన్ గారి నాకు ఎప్పుడు గుర్తుండేది ఒకటి, బుజ్జిగాడు చేశాను, దేశముద్ర కూడా చేశాను. జగన్ గారి డైలాగులు చాలా బాగుంటాయి కదండి. ఆయనతో సార్ మీ డైలాగులు చాలా బాగుంటాయి సార్ అది అని చెప్పేసి ఇన్ని డైలాగులు రాస్తే అంత మంచిది కదా. ఇప్పుడు ఆ టైంలో దేశముద్ర మోగోడు వేషం అండి నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను అప్పటికే ఆయన డైలాగ్స్ విపరీతం ఫ్యాన్. నేను ఆయనకి డైలాగ్స్ కానీ ఆయన క్యారెక్టరైజేషన్స్ కానీ మొగుడు వేషం ఇచ్చేస్తారు ఆయన. దేశముద్రలో మొగుడు నేను అది కట్టుకొని వేసుకొని, ఏంటి సార్ మీ ఇన్నిసార్లు చెప్పారు కదా సార్ మీ డైలాగ్స్కి ఫ్యాన్ అని అదేని మీరేం మొగుడు వేషం ఇచ్చేస్తారు అనేవాడు నేను. బేవల్ ఆయన నిజమే. ఇప్పుడు నిన్న కే ర్యాంప్ సినిమాలో సాయి కుమార్ గారు అంటేనే డైలాగులు కదా. అవును, ఆయన పెట్టుకున్నారంటే దానికి ఏదో డైలాగ్ విత్ ఉంటే పెట్టుకుంటారు అతన్ని ఇంజనరల్ గా. నిన్న సినిమాలో ఒకటే డైలాగ్, మీ అమ్మాయి కనుక బతికుంటే అని మొదటి నుంచి కొస వరకు ఒకటే డైలాగ్. ఆ డైరెక్టర్ జేమ్స్ నాని అని భలే కట్ చేసాడు క్యారెక్టర్. కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నారు చూడండి అంటున్నా. అదే మరి ఇప్పుడు సాయి కుమార్ గారు అదే డైలాగ్స్, మనం ఆయన డైలాగ్ కింగ్ యాక్చువల్లీ. అవును, చూడండి కొత్తగా చూసారుగా, అదే వర్కౌట్ అయిందిగా, చాలా బాగా వర్కౌట్ అయింది. మరి ఇంకేంటి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.